రాయచోటి ఎన్జీఓ హోంలో ఏపీజేఏసీ అమరావతి ఉద్యోగుల సమావేశం జరిగింది. ఎన్నికల ముందు ఉద్యోగులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం 2 ఏళ్లుగా అమలు చేయలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. పీఆర్సీ కమిషన్ను వెంటనే నియమించి డీఏ, పీఆర్సీ, ఎస్ఎల్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్ అమలు చేయాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. రాష్ట్ర కార్యవర్గ పిలుపు మేరకు ఉద్యోగి మేలుకో నీ భవిష్యత్తు కాపాడుకో అంటే గత ప్రభుత్వం నుండి నూతనంగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం వరకు ఇప్పటిదాకా 2 సంవత్సరాల నుండి ఆర్థికపరమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి ఉద్యోగస్తులందరికీ వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు గత వారం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ప్రతి జిల్లా నుంచి వెళ్ళినటువంటి చైర్మన్లు, సెక్రటరీలు ఉద్యోగస్తుల బాధలన్నింటినీ కూడా రాష్ట్ర కార్యవర్గానికి విన్నవించిన తరుణంలో మన ఏపీజేఏసీ అమరావతి బొప్పరాజు వెంకటేశ్వర్లు గారి పిలుపు మేరకు ఏపీజేఏసీ అమరావతి ఉద్యోగుల హక్కుల సాధన కోసం ఉద్యమించింది. ఈరోజు ఎందుకు ఈ ఉద్యమాన్ని సాధించాలనుకుంటున్నామంటే మీరు గమనించినట్లయితే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి కూడా వారు ఇచ్చినటువంటి హామీలను మర్చిపోవడం జరిగింది. ఆ హామీలు ఏంటంటే పీఆర్సీ కమిషన్, దయచేసి పీఆర్సీ కమిషన్ వెంటనే నియమించు, ఐఆర్ని తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. డిఏ, పీఆర్సీ, సరెండర్ లీవ్ తదితర బకాయిలు, పెండింగ్ డిఏలను వెంటనే చెల్లించాలని కోరుకుంటున్నాం. పీఆర్సీ కమిషన్ ఏర్పడిన తర్వాత చాలా కాలం పడుతుంది కాబట్టి మధ్యంతర వృత్తిని వెంటనే ప్రకటిస్తారు. మరి తెలంగాణ ప్రభుత్వంలో 5% ఐఆర్ ఇప్పటికే ఇస్తున్న తరుణంలో మన రాష్ట్రంలో దీనిని గమనించలేదనే బాధని మేము ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నాం. కాంట్రాక్ట్ అవుట్సోర్స్ ఉద్యోగుల సమస్యలన్నింటినీ కూడా వెంటనే పరిష్కరించండి అని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. రిటైర్డ్ ఉద్యోగులు గత ప్రభుత్వం తగ్గించినటువంటి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ని పునరుద్ధరించాలని కోరుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు ఇస్తున్నటువంటి 2 సంవత్సరాల చైల్డ్ కేర్ లీవ్ని మన రాష్ట్ర మహిళా ఉద్యోగులకు కూడా ఇవ్వాలి, అమలు చేయాలి అని ఈ వేదిక ద్వారా కోరుకుంటూ ఉద్యోగి రావాల్సిన ప్రతి ఒక్క బకాయిని వారి పే స్లిప్లో చూపించమని కోరుతున్నాం. ఈరోజు మనం ఎలక్ట్రిసిటీ బిల్లు గమనిస్తే ఎలక్ట్రిసిటీ బిల్లో మనం గత నెలలో ఏ బకాయి ఉన్నా కూడా దాన్ని ఎందుకు చూపిస్తారు, ఏ బిల్లు అయినా సరే గత నెలలో నువ్వు కట్టలేదని చూపిస్తారు. మరి ప్రభుత్వం నుంచి రావాల్సిన 2023 నుంచి రావాల్సినటువంటి డిఏలు, పీఆర్సీకి సంబంధించినటువంటి ఐఆర్, ఇటువంటి బకాయిలన్నింటినీ ఎందుకు మా పే స్లిప్లో చూపించకూడదు అని వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. అలాగే ఉద్యోగికి సంబంధించినటువంటి పొదుపు చర్యల్లో భాగంగా ఇప్పుడు ఈరోజు మనం గమనిస్తే అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పొదుపు చర్యలు తీసుకుంటూ ఉంది. మరి అటువంటి చర్యల్లో భాగంగా ఉద్యోగస్తులకు 5 రోజుల పని దినాలు ప్రకటిస్తే కార్యాలయంలో ఉన్నటువంటి కార్యాలయపు భారం కానీ, అంటే ఎలక్ట్రిసిటీ, ఇతరత్ర ఖర్చులు కానీ, అలాగే రవాణా ఖర్చులు కానీ తగ్గించే వాళ్ళు అవుతారని ఈ వేదిక ద్వారా మేమందరం కూడా పిలుపునిస్తున్నాం. అలాగే సరెండర్ లీవ్లు ఎప్పటికప్పుడు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అలా చెల్లించకపోవడం వల్ల ఉద్యోగికి సంబంధించి సరెండర్ లీవ్ అప్లై చేసుకున్న వెంటనే వాళ్ళ కూతురు పెళ్లికో లేదా ఆరోగ్యానికి సంబంధించి పెట్టుకుంటాడు. మరి అది ఎప్పుడో 2-3 నెలల తర్వాత వస్తే అది ఏ విధంగా ఉద్యోగికి ఉపయోగపడుతుంది అని ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ వాటిని వెంటనే ఎప్పటికప్పుడు చెల్లించే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని కోరుకుంటూ తదితర ఉద్యోగస్తుల సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని, అవుట్సోర్సింగ్ సిపిఎస్ ఉద్యోగుల సమస్యలు కూడా పరిష్కరించాలని ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ మన హక్కుల సాధన కోసం, ఉద్యోగస్తుల హక్కుల సాధన కోసం మనమే ఉద్యమించాలి అనే ఉద్యోగస్తులందరికీ ఈ వేదిక ద్వారా పిలుపునిస్తూ ఉద్యమానికి సిద్ధంగా ఉండండి అని చెప్పే విషయాన్ని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలని కోరుకుంటూ ఏపీజేఏసీ అమరావతి జిందాబాద్, బొప్పరాజు వెంకటేశ్వర్లు గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై హింద్.